ఉదయమైన తర్వాత శ్రీరాముని కళ్యాణం కోసం అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఒక స్టేజ్ రెడీ చేసి ఉంటారు విహారీ వాళ్ళ ఇంట్లోనే, ఇంటి బయట. ఇంకా లక్ష్మి అక్కడ అన్ని పూలు పండ్లు ఆ పూజకి కావాల్సిన సామాన్లు అన్ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే విహారీ ఎక్కడికి వచ్చి, ఏంటి లక్ష్మి ఏం చేస్తున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు అని అంటూ ఇది మన ఇంట్లో పని కదా విహారీ గారు, చేస్తే తప్పేముంది అని లక్ష్మి పనులు చేసుకుంటూ అక్కడ చదువుతూ ఉంటుంది. ఇంకా విహారీ ఆయన లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు. వసుధ అక్కడికి వచ్చి లక్ష్మి పనులన్నీ చేయడం చూసి చాలా బాధపడుతూ యమున దగ్గరికి వెళ్తుంది. యమున పండుగకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తూ ఉంటుంది. ఈ పూలు తీసుకురా, ఇది అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వసుధ అక్కడికి వెళ్తుంది చాలా కోపంగా. యమున వైపు చూస్తూ ఉంటే, ఏమైంది వసుధ, ఎందుకు అలా ఉన్నావు అని యమున అడుగుతూ ఉంటుంది. ఏంటి వదిన, అన్ని తెలిసి కూడా నువ్వు లక్ష్మిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఈ రోజు కళ్యాణం జరిపిస్తే పీటల మీద విహారీ సహస్రతో కూర్చుంటే లక్ష్మి బాధపడదా అని అడుగుతూ ఉంటే, అదేంటి వసుధ అలా మాట్లాడుతున్నావు, సహస్ర నీకు కూతురు లాంటిది, నాకేమో మేనకోడలు, తను పైగా కడుపుతో కూడా ఉంది. ఇప్పుడు తన గురించి కూడా మనం ఆలోచించాలి కదా, ఒక లక్ష్మి గురించి ఆలోచిస్తే ఎలా? అయినా లక్ష్మికి తెలుసులే, నా బాధ్యత ఏంటో నేను నిర్వర్తించకపోతే ఎలా వసుధ, ఈ ఇంటి కోడల్ని నేను అని ఏమన్నా చెప్తూ ఉంటే, అయినా కూడా వదిన లక్ష్మి గురించి ఇంట్లో చెప్పకపోవడం విహారీ చేసిన తప్పైతే నువ్వు ఇలా చేస్తున్నావు వదిన అని అంటూ ఉంటే, నేను ఆ విషయంలో నేను కూడా చాలా బాధపడుతున్నాను వస్తా, విహారీ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియట్లేదు, కానీ లక్ష్మి ఇంటి పరిస్థితి గురించి అర్థం చేసుకుంటుంది అని ఏమన్నా పర్వాలేదు వసుధ, నేను అన్ని చూసుకుంటాను అని అంటూ వసుధకి నాకు చెప్తూ ఉంటుంది. మరోవైపు విహారీ లక్ష్మితో, ఇప్పుడు కళ్యాణం జరిపిస్తే పీటల మీద నేను శాస్త్రతో కూర్చొని జరిపించాలి, ఇంత విషయం తెలుసా అంటే, అవును కదా విహారీ గారు, అలా అది చేయడమే కరెక్ట్ కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ఏదైనా పూజ జరిపించాల్సి వచ్చి పీటల మీద కూర్చోవలసి వస్తే నా పక్కన నువ్వు మాత్రమే ఉండాలి లక్ష్మి, సహస్రతో కలిసి నేను పూజ ఎప్పటికీ చెయ్యను అని తెగేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విహారీ గారు అని లక్ష్మి పిలుస్తున్నా కూడా విహారీ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పండు అక్కడికి వస్తాడు. ఏంటి లక్ష్మమ్మ ఇది, నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా, ఆ విషయం చెప్పమంటే చెప్పవు, ఇలా ఇంట్లో పనులన్నీ చేస్తావు, ఆ విషయం బయటకు తెలిసి ఉంటే ఈ రోజు విహారీ గారితో నువ్వే కదమ్మా పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించుకున్నది అని పండు చెప్తూ చాలా బాధపడుతూ ఉంటే, పండు నీకు కొన్ని విషయాలు చెప్పినా అర్థం కాదు, అన్ని విషయాలు నీకు నేను చెప్పలేను పండు అంటూ లక్ష్మి బాధపడుతూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంకా స్వామీజీ వస్తారు. స్వామీజీ తన శిష్యుడితో కలిసి వస్తూ ఉంటే, ఇంకా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర గేట్ లోపలికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని మొత్తం జరిగిందంతా చూస్తూ ఉంటారు. ఎన్నో అనుమానం కలిగే సమస్యలు, పరిష్కారం లేని ప్రశ్నలు అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అలా అందరూ వచ్చి గురువు గారికి నమస్కారం చేస్తూ లోపలికి పిలుస్తూ ఉంటారు. గురువు గారు ఎలా ఉన్నారు అని యమున వాళ్ళందరూ అడుగుతూ ఉంటే, నేను బాగున్నామమ్మా అని చెప్తూ ఉంటారు. మీరందరూ ఎలా ఉన్నారు అంటే, నేనైతే బాగున్నాం, కానీ ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి గురువు గారు, ఎన్నో గొడవలు అయ్యాయి, మీకు చాలా సార్లు మిమ్మల్ని సంప్రదించాలని అనుకున్నాము కానీ కుదరలేదు అని చెప్తూ ఉంటే, అమ్మ కళ్యాణం అయిపోయిన తర్వాత కూర్చొని అన్ని సమస్యల గురించి మాట్లాడుకుందాము అని గురువు గారు చెప్తారు. ఇంకా రండి గురువు గారు అని అందరూ లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత విహారీ అక్కడే ఉంటాడు. విహారీకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ ఫోన్ నెంబర్ చూసి విహారీ పక్కకి వెళ్ళి చుట్టూ చూసుకుంటూ ఎవరైనా ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటాడు. భుజంగా ఫోన్ చేసి ఉంటాడు. ఏంట్రా విహారీ, నా గురించి మర్చిపోయావా, నేను చేస్తున్న టెన్షన్ పడుతున్నావా అని అంటూ ఉంటే, భయపడేది నువ్వురా, అందుకే అజ్ఞాతంలో ఉండి మాట్లాడుతున్నావు, నీకు ధైర్యం ఉంటే నిజంగా ఎందుకు వచ్చి మాట్లాడరా అని విహారీ అంటూ ఉంటే, ఏంటి విహారీ ఈ రోజు కళ్యాణం జరిపిస్తున్నావా, ఈ ఇంట్లో ఎటువైపు నుండి ఏ సమస్య వస్తుందో, ఎవరికి ఏం జరగబోతుందో కనుక్కొని వాళ్ళని కాపాడుకో, ఈ రోజు ఎవరికి ఆపద రాబోతుందో, నేను ఎవరిని ఇబ్బంది పెడుతున్నానో కనుక్కొని వాళ్ళని కాపాడుకో అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రే అని విహారీ అరుస్తూ ఉంటే ఇంకా అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇదంతా అంబిక చాటుగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పక్కకి వెళ్ళి సుభాష్ కి ఫోన్ చేస్తుంది. ఏంటంబిక ఇలా ఫోన్ చేశావు అని సుభాష్ అడుగుతూ ఉంటే, ఈ విహారీ విషయంలో నాకు ఏదో డౌట్ గా ఉంది సుభాష్ అని అంటుంటే, అవునా మళ్ళీ ఏం జరిగింది అని సుభాష్ అడుగుతాడు. ఆ రోజు టెండర్ రాకుండా కోట్ చేసింది విహారీ అని అంటూ అనగానే, అవునా అలా ఎందుకు చేశారు విహారీ అని సుభాష్ అంటాడు. అంతేకాదు ఇప్పుడు కూడా ఎవరితోనో చాలా కంగారు పడుతూ చాలా టెన్షన్ గా మాట్లాడుతున్నాడు, చాలా సీక్రెట్ గా మాట్లాడుతున్నాడు అని అదేంటో కనుక్కోవాలి అని చెప్తూ ఉంటుంది. సరే అంబిక, విహారీ ఎందుకు అలా చేస్తున్నాడు, విహారీని భయపెట్టేది ఎవరు అని సుభాష్ మాట్లాడుతూ ఉంటే, అదే తెలుసుకోవాలి మనం అని అంబిక అంటూ ఉంటుంది.